హలో 是哈，你好，你好， ఏం మాట్లాడుతున్నారా నువ్వు? 你好，是哈， అరే నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థమవుతుందా? అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా?你好，什么呀？అరే కోపం వచ్చేది నీకు. నా కోపం వస్తే ఆ కుర్చీని ఇప్పటి వరకు మీరు చూసినంతా కూడా కొంచెం ఫన్నీగా ఉండొచ్చు కానీ బట్ దిస్ ఈజ్ నాట్ ఎ జోక్, దిస్ ఈజ్ గోయింగ్ రియల్. అండ్ మనం రియల్ లైఫ్లో లైవ్ కాల్ ట్రాన్స్లేట్ని చూడబోతున్నాం, వినబోతున్నాం అండ్ మాట్లాడబోతున్నాం కూడా. అండ్ ఇది పాసిబుల్ కూడా కాబోతుంది. అది శాంసంగ్ వాళ్ళు ఈ మంత్ 17వ తారీఖున మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న శాంసంగ్ గెలాక్సీ S24 ఫ్యామిలీ ద్వారా మనం రియల్ లైఫ్లో రియల్ టైంలో మనం కాల్ ట్రాన్స్లేట్ని కూడా డైరెక్ట్గా మనం వేరే కంట్రీ వాళ్ళతో లైవ్లో మాట్లాడుకోవచ్చు. ఇది ఒక కొత్త AI ఫీచర్ని శాంసంగ్ వాళ్ళు శాంసంగ్ గెలాక్సీ S24 ఫ్యామిలీలో యాడ్ చేయబోతున్నారు. 3 ఫోన్స్కి వస్తుంది. ఇదే కాదు ఇంకా చాలా వరకు AI ఫీచర్స్ అనేవి ఈ శాంసంగ్ గెలాక్సీ S24 ఫ్యామిలీలో మనం చూడబోతున్నాం. సో ఈరోజు నేను మీకు ఒక టాప్ 5-6 ఫీచర్స్ చెప్తాను. ఇవన్నీ కూడా S24 ఫ్యామిలీలో మనం చూడబోతుంది. దాంట్లో వెరీ ఫస్ట్ థింగ్ ఇప్పుడు మనం మాట్లాడుకుంది, మనం విన్నది రియల్ టైమ్ కాల్ ట్రాన్స్లేట్. ఇది మనకి ఏఐని యూజ్ చేసుకొని శాంసంగ్ గెలాక్సీ S24 ఫ్యామిలీలో మనం చూడబోతున్నాం. ఇది గ్లోబల్గా ఉన్న చాలా రకాల లాంగ్వేజ్ని మనం రియల్ టైంలో డైరెక్ట్గా మనం మాట్లాడే తెలుగే బట్ వాళ్ళకి వినిపించేది వాళ్ళ లాంగ్వేజ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బయట కంట్రీస్ ఎందుకు, మన ఇండియాలోనే కొన్ని 100 లాంగ్వేజెస్ ఉన్నాయి. మనం ఫర్ ఎగ్జాంపుల్ వేరే లాంగ్వేజ్ వాళ్ళతో మాట్లాడాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ హిందీ అనుకోండి, లేదంటే ఇంగ్లీష్ అనుకోండి, లేదంటే మరాఠీ అనుకోండి, కన్నడ అనుకోండి, తమిళ్ అనుకోండి. సో మన ఫ్రెండ్తో మనం మాట్లాడుతున్నాం, ఆ ఫ్రెండ్ తమిళ్లో మాట్లాడుతున్నాం అనుకోండి, బట్ మనకి వినిపించేది మాత్రం తెలుగులోనే వినిపిస్తుంది. అది మీరు ఇక్కడ సెట్టింగ్ పెట్టుకున్న దాన్ని బట్టి. అలాగే మీరు తెలుగులోనే మాట్లాడతారు బట్ మీ ఫ్రెండ్ మాత్రం తమిళ్లో వింటాడు మీరు మాట్లాడేది. ఇలా రియల్ టైంలో మనం కాల్ని ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు అనమాట. ఇదే వీళ్ళు కొత్తగా తీసుకొస్తున్న ఫీచర్ శాంసంగ్ గెలాక్సీ S24 ఫ్యామిలీలో. బట్ దీనికి ఒక కండిషన్ ఏంటంటే మీరు ఖచ్చితంగా మీ ఫోన్లో శాంసంగ్ డైలర్నే వాడాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ మీ ఫోన్లో శాంసంగ్ అకౌంట్ లాగిన్ అయి ఉండాలి, గూగుల్ అకౌంట్ లాగిన్ అయి ఉండాలి. అట్ ద సేమ్ టైం మీ ఫోన్లో డేటా అనేది ఆన్లో ఉండాలి. అప్పుడే ఈ రియల్ టైం కాల్ ట్రాన్స్లేషన్ అనేది వర్కౌట్ అవుతుంది. బట్ ఈ రోజుల్లో డేటా ఎవరి దగ్గర ఉండట్లేదు, అందరి దగ్గర డేటా ఉంటుంది. అదే కాకుండా శాంసంగ్ గెలాక్సీ S24 ఫ్యామిలీని కొంటున్నామంటే ఖచ్చితంగా డేటా లేకుండా అయితే మనం వాడం కదా. సో ఇది మాత్రం 100% యూస్ఫుల్ ఫీచర్ అనమాట. ఇక రెండోది జనరేటివ్ ఎడిట్. ఈ జనరేటివ్ ఎడిట్ అనేది గ్యాలరీలో కొత్తగా తీసుకొస్తున్న ఫీచరు. ఇది శాంసంగ్ గెలాక్సీ S24 ఫ్యామిలీ 3 ఫోన్స్లో కూడా మనం చూడవచ్చు. ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు గూగుల్ పిక్సెల్ డివైస్లో కూడా చూసారు కదా, మనం ఫోటో తీసుకుంటాం బీచ్లోనో లేకపోతే ఎక్కడో పార్క్లోనో ఎక్కడో తీసుకుంటాం. మన వెనక అనుకోకుండా కొంతమంది పాస్ అవుతూ ఉంటారు, వాళ్ళు కూడా ఒక్కోసారి మనకి ఫ్రేమ్లోకి వస్తూ ఉంటారు కదా. సో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని మనం డిలీట్ చేసుకోవచ్చు. బట్ గూగుల్ పిక్సెల్ ఫోన్స్లో ఒక సింగిల్ పర్సన్, గూగుల్ ఫొటోస్లో ఒక పర్సన్ మాత్రమే మనం తీసుకోవచ్చు కదా. ఇలా కాకుండా దీంట్లో మల్టిపుల్ పర్సన్స్ సెలెక్ట్ చేసుకొని మనం రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా 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 యూస్ఫుల్ ఫీచరు అండ్ మీ పోర్ట్రేట్ షాట్స్కి ఇంకొంచెం అందంగా తీసుకొచ్చే ఫీచర్ అనమాట. ఇదే జనరేటివ్ ఎడిట్లో ఇంకొక ఫీచర్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పర్సనల్గా ఒక పర్సన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఎడిట్ చేస్తారు, లాంగ్ ప్రెస్ చేస్తే పర్సన్ బయటకు వస్తారు కదా. ఇది ఆల్రెడీ శాంసంగ్ S23లో కూడా ఉంది ఆ ఫీచర్ అనేది. సో శాంసంగ్ ఫోన్స్లో ఇలా పర్సన్ అనేది మనకి బయటకు వస్తుంది. ఆ పర్సన్ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మనం జనరేటివ్ ఫిల్ని యూజ్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఐఫిల్ టవర్ దగ్గర ఉన్నారు, లేదా తాజ్మహల్ దగ్గర ఉన్నారు, లేదంటే చైనా వాల్ మీద ఉన్నారు, ఎక్కడో ఉన్నట్టు మీరు కమాండ్ ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా మీకు బ్యాక్గ్రౌండ్లో మీరు అనుకున్న స్టైల్లో మీరు ఒక నావీ క్యాప్ పెట్టుకోనో లేకపోతే ఇంకేదైనా పోలీస్ డ్రెస్ వేసుకోనో ఇలా కావాలనుకుంటే అవన్నీ మీరు ఎడిట్ చేస్తే ఆటోమేటిక్గా మీ బ్యాక్గ్రౌండ్ అనేది మారిపోతుంది. ఇదే జనరేటివ్ ఎడిట్. ఇది కూడా S24 ఫ్యామిలీలో మనం చూడబోతున్నాం. గ్యాలరీలో ఈ 2 ఫీచర్స్ అనేవి చాలా చాలా యూస్ఫుల్ ఫీచర్స్. ఇక మూడోది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మీకు నోట్స్ యాప్లో ఉంటుంది. ఈ నోట్స్ యాప్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్లాస్ వింటున్నారు, లేదంటే క్లాస్కి సంబంధించిన పారాగ్రాఫ్ చదువుతున్నారు, లేదంటే ఆ లెసన్కి సంబంధించిన మొత్తం డిస్క్రిప్షన్ మొత్తం చదువుతున్నారు. ఆ డిస్క్రిప్షన్ మొత్తాన్ని కాపీ చేసుకొని తీసుకువెళ్ళి మీరు నోట్స్ యాప్లో వేశారనుకోండి, దాంట్లో బుల్లెట్ పాయింట్స్ మొత్తాన్ని సెలెక్ట్ చేసి సపరేట్గా రాస్తుంది అనమాట. అంటే కీ పాయింట్స్ ఉంటాయి కదా, ఈ కీ పాయింట్స్ బుల్లెట్ పాయింట్స్ని సపరేట్గా రాస్తుంది. ఇది కూడా శాంసంగ్ గెలాక్సీ S24 ఫ్యామిలీలో మనం చూడబోతున్నాం. ఇది కూడా చాలా చాలా
యూస్ఫుల్ ఫీచర్ అనమాట. ఇక నాలుగోది ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మీ కెమెరా డిపార్ట్మెంట్లో నైట్ ఫోటోగ్రఫీ ఉంటుంది కదా. సో దీన్ని ఇంతకుముందు మనం మామూలుగా నైట్ ఫోటో అంటే మామూలుగా తీసేవాళ్ళం కదా, ఇలా కాకుండా మీరు జూమ్ చేసుకొని తీసుకునే ఫీచర్ కూడా ఈ కొత్త ఫీచర్ని తీసుకురాబోతున్నారు. అండ్ డిస్ప్లే డిపార్ట్మెంట్లో కూడా హ్యూజ్ అప్గ్రేడ్ ఏంటంటే మీకు డిస్ప్లే అనేది హైయెస్ట్ బ్రైట్నెస్ని అండ్ హైయెస్ట్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వబోతున్న డిస్ప్లే అని చెప్తున్నారు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైము గెలాక్సీ S24 అల్ట్రాలో మీకు ఫ్లాట్ డిస్ప్లే, ఇంత ముందు వరకు మనం కర్వ్ డిస్ప్లే చూస్తాం కదా, ఇంతకుముందు మన నోట్స్లో ఉన్నట్టే ఇప్పుడు మనకి ఫ్లాట్ డిస్ప్లే అనేది తీసుకురాబోతున్నారు. ఇది కూడా ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రాలో ఈసారి టెలిఫోటో, ఇంతకుముందు మనకి 10 మెగాపిక్సెల్ కెమెరా మాత్రమే ఉండేది S23 అల్ట్రాలో, బట్ ఇప్పుడు 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ని యూజ్ చేయబోతున్నారు. దీనివల్ల ఇంకొంచెం బెటర్ పోర్ట్రేట్స్ అనేవి మనం తీసుకోవచ్చు అనమాట. అండ్ ఫర్ ద ఫస్ట్ టైము S22 ప్లస్లో ఇంతకుముందు వరకు మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో డిస్ప్లే ఉంటే ఈసారి మాత్రం క్వాడ్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో డిస్ప్లే ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ బెజల్స్ అనేవి ప్రీవియస్ జనరేషన్ కంటే కూడా చాలా తక్కువ బెజల్స్ని వాడబోతున్నట్టు చెప్తున్నారు. అండ్ ఇలాంటి చాలా రకాల ఏఐ ఫీచర్స్ అనేవి వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. సామ్సంగ్ కీబోర్డ్ అప్లికేషన్ కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఇస్తున్నారు. అండ్ మీకు లాక్ స్క్రీన్లో కొన్ని ఏఐ ఫీచర్స్ అనేవి రాబోతున్నాయి, లాక్ స్క్రీన్ మేనేజ్మెంట్లో, వాల్ పేపర్స్లో రాబోతున్నాయి. ఇలా చాలా రకాల ఫీచర్స్ అనేవి ఈ సామ్సంగ్ గెలాక్సీ S24 ఫ్యామిలీలో మనం ఏఐ ఫీచర్స్ని చూడబోతున్నాం. అండ్ ఈసారి మాత్రం చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈ S24 ఫ్యామిలీకి ఖచ్చితంగా ఉంది బికాస్ ఆఫ్ ఏఐ కొత్త ఫీచర్స్ అనమాట. అండ్ మనకి ఏదైతే ఇప్పుడు ChatGPT లాంటి ఫీచర్స్ ఇలాంటివి వచ్చినాయి కదా, సో దానివల్ల ఇంకా ఏఐ అనేది మనకి ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దీంట్లో ఫోన్లోకి రావడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. ఇది సామ్సంగ్ గెలాక్సీ S24 ఫ్యామిలీ మీకు జనవరి 17వ తారీఖున మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. అండ్ దీంట్లో 3 ఫోన్స్ ఉంటాయి, S24, S24 ప్లస్ అలాగే S24 అల్ట్రా. వీటికి సంబంధించిన ఫీచర్ల గురించి సపరేట్గా నేను ఒక వీడియో కూడా చేశాను, ఇక్కడ కార్డ్స్లోనూ అలాగే ఫస్ట్ కామెంట్లో ఉంటుంది, అది ఒకసారి చెక్ చేయండి. వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాండి. దిస్ ఈస్ ద సైనింగ్ ఆఫ్. జై హింద్.